అంటే దాదాపు 1975 నుంచి మీరు 50 ఇయర్స్ దగ్గర అవుతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి. 75 అండి ఎంట్రీ. అంటే 75 అంటే మీరు వరంగల్ అని తెలిసింది నాకు. వరంగల్ నుంచి మీరు చెన్నైకి ఎలా వెళ్ళారో, సినిమా కోసమే వెళ్ళారా? అసలు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? సినిమా కోసమే వెళ్ళాను. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు, అంటే కొంచెం చిన్న చిన్న స్కిట్స్ అవి చేసేదాన్ని. అది చిన్నగా ఉన్నప్పుడు యాక్చువల్గా మగవేషం వేసుకొని కొన్ని నాటకాలని చేశాను. తర్వాత కొంచెం ఫోటోజెనిక్ ఉందని వాళ్ళందరూ చెప్పారు, బాగుంది కానీ నువ్వు ఎందుకు సినిమాలో ట్రై చేయకూడదని. సో అలాగే వాళ్ళ ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ అన్నీ. అసలు యాక్చువల్గా నాకు సినిమాలో ఎవరు టచ్ లేదు. సో స్ట్రేట్గా నేను, మా అమ్మ, అన్నయ్య వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ మా అన్నయ్యకి ఇక్కడ పాండి బజార్ 74 ఎండ్లో అనుకుంటా. అప్పుడు ఎంత ఉంటుంది మీ ఏజ్? 17 ఇయర్స్ ఏజ్లో. 16-17 ఇయర్స్ ఉండొచ్చు. అంటే మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చా ఇక్కడ? మిడిల్ క్లాస్, మోర్ దెన్ మిడిల్. వరంగల్లో మేము సొంత ఇంట్లోనే ఉండేవాళ్ళం. సో అప్పుడు మా నాన్నగారు లేకుండా మా అమ్మ, అన్నయ్య, నేను ముగ్గురు వెళ్ళాం. సో అలా మా అన్నయ్యకి ఒక పాండి బజార్ చాలా ఫేమస్ అప్పుడు. సినిమా వాళ్ళందరూ అక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళు. సో మా అన్నయ్యకి ఒకరితో పరిచయం అయ్యారు. సో ఆయన ద్వారా సినిమా ఎంట్రీ వచ్చింది. విశ్వేశ్వరరావు గారికి ఇంట్రడ్యూస్ చేశారు. అట్లాగా అప్పుడు విశ్వేశ్వరరావు కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు. ఆ అవకాశం ఎలా వచ్చిందంటే, భూషణ్ గారని అప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. నాకు అప్పుడు యాడ్స్ కనెక్షన్ వచ్చింది. శారదా సిల్క్ శారీస్, నర్సూస్ కాఫీ, దానికి యాడ్ ఇచ్చాను. సో సేమ్ ఆ భూషణ్ గారే మన విశ్వేశ్వరరావు గారికి ఫోటోగ్రాఫర్ మూవీకి. సో అలా పరిచయమే. తీర్పు. ఓకే. అందులో ఒక వెరైటీ సబ్జెక్ట్ అది. ప్రేత్మ ఆత్మలు ఈ మామూలుగా మన అందరూ కలిసి ఒక కోర్టు సీన్ అలా ఉంటాయి. సో నాకు ఫస్ట్ సినిమాలో నాకు ద గ్రేట్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారితో కలిసి. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ సందర్భంగా కూడా మీరు ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధం గురించి కూడా మాట్లాడదామని నేను ఇక్కడికి వచ్చింది కూడా. మొత్తానికి ఆ తీర్పులో మీకు అది రావడం అనేది ఫస్ట్ సినిమానే. అదే. సో అసలు ఆయన్ని మాట్లాడలేవు అసలు ఆయనతోటి. యాక్చువల్లీ ఏంటి, నాకు ఆయనకి డైలాగ్స్ లేవు ఆ సినిమాలో. కోర్టులో సీన్లు అలాంటివి పెట్టారు, సంథింగ్ వెరైటీ సబ్జెక్ట్ అనుకోండి. బట్ అయినా కూడా ఆయనతో కలిసి నటించి ఆ ఫ్రేమ్లో ఆయనతో పాటు నేను ఉన్నాను. సో అంతకంటే ఇంకా గొప్పతనం. మాటలేదు లేవు సెట్లో కూడా మాట్లాడుకునేవాళ్ళు కదా. సెట్లో అంటే భయం కదా. నేను ఫస్ట్ సినిమా, ఆయన పెద్ద మహానుభావుడు, ఏం మాట్లాడతావు అసలు, చూసి ఆనందించడే తప్ప అసలు మాట్లాడలేదు. ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ అందులో సావిత్రి గారు, అందులో కూడా ఆవిడ నటించారు. అందులో చాలా ఒక 100 years గెటప్ వేసుకొని. సో ఆవిడ కొంచెం మాట్లాడేవాళ్ళు. సో ఈయనతో అంటే భయం కదా. సో అలా సావిత్రి గారు స్టార్డమ్లోనే ఉన్నారా? కొంచెం తగ్గింది. అందులో 100 years గెటప్ వేసుకొని యాక్ట్ చేస్తారు. కొంచెం అప్పుడు హీరోయిన్గా లేరు ఆవిడ, కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు అప్పుడు. కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగాలేదు అన్నట్టుగా అన్నారు. ఎన్టీఆర్ గారి జడ్జి పాత్ర అనుకుంటా. జడ్జి పాత్ర మీకు చూస్తున్నప్పుడు ఆయన చూస్తే ఏమనిపించేది? ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు అంటే ఆయన నటించే విధానం కానీ వాటిని చూస్తున్నప్పుడు? అప్పుడు అసలు అంత ఊహ లేదు నాకు. ఈయన్ని చూస్తున్నాము, ఇంత కలిసి యాక్ట్ చేస్తున్నాం అంతే. మాట్లాడాలని కూడా అనిపించదు, అంటే భయం. మనం కొత్త, అసలు ఏం తెలియదు, అసలు మాట్లాడతారో లేదో. ఇప్పుడు మమ్మల్ని చూసి కొంతమంది ఆడియన్స్ అనుకుంటారు కదా. సో జస్ట్ ఆ ఫీలింగ్లో ఉన్నాం మేము. అమ్మో ఆయన పెద్ద ఆర్టిస్ట్, ఆయనతో పోయి మనం ఏం మాట్లాడతారో లేదో భయం. అందులో పైగా కలిసి ఇలా యాక్ట్ చేసే షార్ట్స్ రాలే. ఆయన జడ్జి అంటే ఎక్కడో దూరంగా ఉంటారు, మేము ఇక్కడ బౌన్లో నిలబడి ఉంటాం. సో అలాంటి సీన్స్ వచ్చాయి అన్నమాట. అంటే మీ పేరు కూడా విశ్వేశ్వర గారే మార్చారంటారు. అంటే లత నుంచి సంగీతగా ఆయనే పెట్టారా పేరు, లేకపోతే ఏమన్నా సజెస్ట్ చేశారా? ఏదైనా మార్చుకుందాం అనుకున్న టైంలో అసలు మేము సంగీత అయితే బాగుంటుంది కదా, మేము కూడా ఐడియా ఇచ్చాం. ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందంటే, లత ఆర్టిస్ట్ ఉన్నారు అప్పుడు, ఎంజీఆర్ గారు. సో అందుకే మార్చుకోవాల్సి వచ్చింది. మీ పూర్తి పేరు కూడా లత అయినా అసలు ఇంకేమైనా ఉందా ముందు? లత పుష్పలత. ఓకే. సో ఇంట్లో అందరూ లత అని పిలుస్తారు. ఓకే. ఎన్టీఆర్ గారితో మళ్ళీ రెండోసారి అవకాశం ఇప్పుడు వచ్చింది? అది ఒక చాలా వింతైన అనుభవం చెప్పొచ్చు. ఒకరోజు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. అప్పటికి నేను ఆర్టిస్ట్గా, హీరోయిన్గా ఇలా రమ్మంటున్నారండి అంటే, ఎన్నింటికి అంటే మార్నింగ్ 6కి అన్నారు. అంటే 6కి రావడం ఏంటండి ఆయన చూడటానికి అంటే, లేదు అప్పుడే అండి, ఇంకా 4ంటికి అందరూ వస్తాం, మీరు కరెక్ట్గా
వచ్చేసేయండి అన్నారు. సరే అని చెప్పి ఇంటికి రోడ్డు రోడ్ ఆ ఇంటికి వెళ్ళాం. అప్పటికే చాలామంది ఉన్నారు అక్కడ. ఈ మామూలు ఫ్యాన్స్ అందరూ బయట లారీలో బస్సులో అందరూ వెయిటింగ్ దర్శనం కోసం వస్తారట. దర్శనం గురించి. లోపల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, కొంతమంది ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. సో వెళ్ళామంటే కూర్చొని మళ్ళీ రండి రామారావు మా నమస్కారం చేశాను. వెళ్ళి అప్పుడు మొక్కానంట. అప్పుడు పర్వాలేదు, ఇన్ని తీర్పు తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయననే కబురు పెట్టారు. చూడగానే ఒకే మాట అన్నారు, ఇలా సినిమా తీస్తున్నాను, అందులో సీత క్యారెక్టర్, ఫస్ట్ హేమమాలిని అనుకున్నాను అన్నారు. నేను కామ్గా ఉన్నాను. అని రాత్రి నాకు కళ వచ్చింది, కళలో నువ్వు కనిపించావు ఇలాగే అన్నారు. అని ఎందుకు అలా అనిపించి అప్పటికప్పుడు నైట్ ఫోన్ చేసి చెప్పి మార్నింగ్ కబురు పెట్టారు. ఓకే. సో చేస్తామన్నారు. అయ్యో ఇంతకంటే ఇంకా అదృష్టం ఉంది, ఇంకా ఏం చెప్పలేనండి అని అన్నాను. సరే ఓకే, అలా జస్ట్ అలా కన్ఫర్మ్ అయిపోయింది ఆ క్యారెక్టర్. ఆ మధ్యలో ఈ గ్యాప్లో మీరు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారిని కలిశారా? అసలు కలవలేదు. తీర్పు తర్వాత మళ్ళీ అప్పుడే అంతే. అది ఆయన డైరెక్ట్గా కబురు పెట్టి ఆయన పక్కన సీతగా యాక్ట్ చేయాలంటే ఎన్ని మన సోషల్ సినిమాలు చేసినా కూడా ఇది వేరే. సో ఆయన దేవుడుగా చూసి ఆ క్యారెక్టర్లో ఆయనతో పాటు సీతగా నటించడం అనేది అది అదృష్టమే. అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా సీతగా మీరే పనికి వస్తారని ఆయన ఎందుకు భావించారో కానీ మొత్తం కళలో వచ్చిందండి. పైగా అది చెప్పేశారు, ఫస్ట్ హేమమాలిని అనుకున్నాం అని కూడా చెప్పారు ఆయన. సో అలా అవకాశం వచ్చింది. ఆ షూటింగ్ అనుభవాలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. పైగా అందులో ఇంకోటి ఏమంటే ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే. అందులో స్పెషల్గా ఎన్ని రామాయణాలు మహాభారత తీసినా కూడా అందులో ఏమిటంటే ఆయన రాముడు, అది రావణుడు 2 క్యారెక్టర్స్ చేశారు. సో ఇది మెయిన్ ఆయనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్, పైగా డైరెక్షన్ ఆయనే. ఇంకా అసలు తీరిక ఎక్కడ ఉంటుంది. అవును, ఫుల్ కాన్సన్ట్రేషన్ అలాగే ఉండేవాడు. మాకంటే వింతాను 2:30కి లేపి మేకప్ వేయించారు సార్, తెల్లవారుజామున దేవీపట్నం అవుట్డోర్లో. అంటే మార్నింగ్ 6:30 సెల్యూట్లో షార్ట్ తీయాలి, బోట్లో వెళ్ళటం. ఎలా అంటే ఇది వేసారంటే టెంట్లు వేస్తారు, ఆ చుక్కలు పడతా ఉండే మంచు, నిద్రలో కూర్చొని వాళ్ళు మేకప్ వేస్తానే ఉన్నారు. అంటే 5:30కి లొకేషన్లో ఉండాలి. సో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఒక్క సినిమాలో నాకు తగిలింది. సో దాని తర్వాత అప్పుడు కష్టపడ్డా కూడా తర్వాత బాగా అనిపించింది. ఇంకా రకరకాల లొకేషన్స్ పోవటం, అది బట్ ట్రీట్మెంట్ అంతా అదర్వైజ్ చాలా బాగుంటుంది. టైమింగ్ నాకు బాగా నచ్చింది. మార్నింగ్ 7కి ఫస్ట్ షాట్, 5 o'clock ప్యాకప్. ఓకే. సో 7:30కి అంతా భోజనాలు పెట్టేవాడు, 9 o'clock నిద్రపోవాలి. సో సరిపోయింది ఆ టైమింగ్. మనం ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తాం. అవును. సో ఇంకా ఆయన అసలు 3ంటికే లేస్తారట. అవును, 4ంటికే మేకప్ చెప్తున్నారు, 3ంటికి లేస్తారండి. 4:30కి రెడీగా ఉంటారంట మేకప్ వేసుకొని.